సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాను, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇది ఫిజిక్స్లో ఈ చాప్టర్ ఉంటుంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. సో ఈ చాప్టర్ గురించి నేను ఒక 4 వీడియోస్ చేస్తాను మ్యాక్సిమం. సో 4 పార్ట్స్లో చేస్తాను. ఇది వచ్చేసి పార్ట్ 1. సో మిగతావి తొందరలో రిలీజ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో నేను కొంచెం బేసిక్ ఈరోజు చెప్తాను. సో ఫస్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అంటే ఏం లేదు. సో ఫస్ట్ హీట్ అండ్ టెంపరేచర్ ఉంటుంది. దాని తర్వాత టెంపరేచర్లో స్టేట్స్, డిఫరెంట్ స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్. సో చాలా స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్ ఉంటాయి, బట్ 3 ఇంపార్టెంట్ ఉంటాయి. అవి చాలా ఈ చాప్టర్లో మనం యూస్ చేస్తాం. అండ్ అవి ఏంటంటే సెల్సియస్ స్కేల్ ఒకటి, ఫారెన్ హీట్ స్కేల్, ఇంకా కెల్విన్ స్కేల్. వాటి గురించి డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. అండ్ అలానే వాటి రిలేషన్ కూడా ఒక ఫామ్లో ఉంటుంది, అది కూడా చెప్తాను మీకు. అండ్ దాంతోపాటు నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మోమీటర్ అండ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ టెంపరేచర్ ఎట్లా ఈక్వేషన్. సో ఇవన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాను. అండ్ ఆల్సో థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్లో నేను లీనియర్ ఎక్స్పాన్షన్, ఏరియల్ ఎక్స్పాన్షన్, అలానే వాల్యూమ్ ఎక్స్పాన్షన్ కూడా ఈ వీడియోలోనే కంప్లీట్ చేయబోతున్నాను. సో మిగతా వచ్చే కాన్సెప్ట్స్ అన్ని నెక్స్ట్ 3 వీడియోస్లో నేను కంప్లీట్ చేస్తాను. ఒకవేళ మీరు కనుక మంచిగా సపోర్ట్ చేస్తే త్వరలోనే వచ్చే ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్గా నేను జస్ట్ మీకు ఒక చిన్న బేసిక్ చెప్పేస్తాను. సో సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ఇవే మ్యాటర్. అవును కదా, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. సో అందుకే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనమాట. సో ఇప్పుడు సాలిడ్స్లో ఏంటంటే మాలిక్యూల్స్ అనేవి టైట్గా ప్యాక్ అయి ఉంటాయి. సో మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్ ఇన్ ద సాలిడ్స్ ఆర్ టైట్లీ ప్యాక్డ్. సో లిక్విడ్స్లో లూజ్లీ ప్యాక్డ్, అలానే గ్యాసెస్లో ఇంకా లూజ్లీ ప్యాక్డ్. సో ఇప్పుడు ఈ సాలిడ్స్లో ఆన్ హీటింగ్ అట్ సర్టెన్ టెంపరేచర్ ఎక్స్పాండ్ అవుతాయి కదా, అందుకే కదా థర్మల్ ఎక్స్పాన్షన్ అనేది. సో ఎక్స్పాండ్ అవుతాయి, ఒకవేళ కూల్ చేస్తే కాంట్రాక్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఒక సాలిడ్కి ఏమేమి ఉంటాయి? సో ఫస్ట్ లెంత్ ఉంటుంది, ఏరియా ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది. సో అందుకే లీనియర్ ఎక్స్పాన్షన్, ఏరియల్ ఎక్స్పాన్షన్, అలానే వాల్యూమ్ ఎక్స్పాన్షన్. సో వాల్యూమ్ ఎక్స్పాన్షన్ని క్యూబికల్ ఎక్స్పాన్షన్ కూడా అని అనొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీటితో ఆగలేదు, ఇంకా కొన్ని అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెండులం క్లాక్ కానీ, లేదా మెటల్ టేప్ కానీ, ఇవి ఇన్ వింటర్, ఇన్ సమ్మర్ అనే 2 కేసెస్ అనేవి ఉంటాయి దీనిలో. సో ఏంటంటే ఇన్ వింటర్లో ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ పెండులం క్లాక్ తీసుకున్నాం అనుకోండి, అది కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు ఎక్స్పాండ్ అయినప్పుడు ఆ టైం అనేది యాక్యురేట్గా చూపించదు. సో టైం అనేది స్లోగా మూవ్ అవుతుంది ఇన్ సమ్మర్, అండ్ వింటర్లో టైం అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో అవన్నీ ఈ వీడియోలో చెప్పను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్లో నేను స్టార్టింగ్ వరకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫస్ట్గా హీట్ అండ్ టెంపరేచర్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి గైస్. 1 minute. అండ్ ఇప్పుడు హీట్ అండ్ టెంపరేచర్. సో ఇదంతా ఐపీ పార్ట్లో మనకి డెఫినేషన్స్ అవన్నీ ఉంటాయి, మనం ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకోవట్లేదు. సో ఫస్ట్గా హీట్ని మనం దేంతో డినోట్ చేస్తాం? సిజిఎస్లో అయితే క్యాలరీస్తో డినోట్ చేస్తాం, అలానే ఎస్ఐ యూనిట్లో అయితే జౌల్స్తో. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, 1 calories ఈక్వల్స్ టు 4.2 జౌల్స్. అలానే మనం టెంపరేచర్లో ఈ చాప్టర్లో పర్టికులర్గా సెంటిగ్రేడ్ స్కేల్, ఫారెన్ హీట్ స్కేల్, అలానే కెల్విన్ స్కేల్. సో ఇప్పుడు మనం హీట్ గురించి పక్కన పెట్టేద్దాం, ఇప్పుడు మనం టెంపరేచర్ గురించి డీటెయిల్గా మాట్లాడదాం. సో టెంపరేచర్లో ఫస్ట్ ఏమన్నాను? సెంటిగ్రేడ్ స్కేల్. సో సెంటిగ్రేడ్ స్కేల్లో 0 డిగ్రీ సెల్సియస్ నుంచి 100 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుందన్నమాట. సో ఇది మీకు తెలిసే, చిన్నప్పటి నుంచి చదువుకున్నారు చాలా 7-6 క్లాసెస్లో. సో 0 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఏమవుతుంది? ఫ్రీజ్ అవుతుంది ఏదైనా. 100 డిగ్రీస్లో ఏమో బాయిల్ అవుతుంది, సో వాటర్ ఎస్పెషల్గా. సో ఇప్పుడు 0 డిగ్రీస్ ఏమో లోవర్ ఫిక్స్డ్ పాయింట్. సో ఇప్పుడు సెల్సియస్ స్కేల్లో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి 0 ఇక్కడ, అండ్ ఇక్కడ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి 100. అండ్ నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎంత సెంటిగ్రేడ్ స్కేల్కి? నంబర్ ఆఫ్ డివిజన్స్ వచ్చేసి 100, ఎందుకంటే 100 - 0 = 100 కాబట్టి. ఓకేనా? అండ్ ఇప్పుడు లెట్ us go to the next scale, which is ఫారెన్ హీట్ స్కేల్. సో ఫారెన్ హీట్ మన బాడీ టెంపరేచర్ దేంతో మెజర్ చేస్తారు? ఈ ఫారెన్ హీట్తోనే మెజర్ చేస్తారు. సో మన బాడీ టెంపరేచర్ యావరేజ్గా ఎంత ఉంటుంది? 98.4 సంథింగ్, నాకు గుర్తులేదు. బట్ ఫారెన్ హీట్ అయితే మన బాడీ టెంపరేచర్ అయితే ఫారెన్ హీట్లో మెజర్ చేస్తుంది థర్మోమీటర్. సో ఇప్పుడు ఫారెన్ హీట్లో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే 32 డిగ్రీస్ ఫారెన్ హీట్ నుంచి ఎంత? 212 డిగ్రీస్ ఫారెన్ హీట్. సో ఇక్కడ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత?
32. అలానే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత 212. అంటే నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎంత 180. 212 మైనస్ 32 180. ఓకే, అండ్ ఇప్పుడు మనం కెల్విన్ స్కేల్ గురించి మాట్లాడదాం. ఇది చాలా ఈజీ, అసలు చాలా చాలా ఈజీ ఇది. కెల్విన్ స్కేల్లో ఫస్ట్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి 273. 273 కెల్విన్ టు 373 కెల్విన్. ఓకే, సో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత 273, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 373, అండ్ నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎంత 100. 373 మైనస్ 273 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 100. ఓకే, సో ఇప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ మూడింటికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం అంటే వాడు క్వశ్చన్స్లో సెంటిగ్రేడ్ స్కేల్ సెంటిగ్రేడ్లో ఈ వాల్యూ ఇచ్చి దాని ఫారెన్ హీట్లో దాని వాల్యూ ఎంత అట్లా క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. కన్వర్షన్ ఆఫ్ ద టెంపరేచర్ ఇంటూ డిఫరెంట్ స్కేల్స్ అనమాట. సో ఇప్పుడు C by 100 is equals to F minus 32 by 180 is equals to 270 K minus 273 divided by 100. సో ఇది మన ఫార్ములా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇప్పుడు సపోజ్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు అనుకోండి, ఎగ్జాంపుల్గా 42 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఇచ్చి దాన్ని ఫారెన్ హీట్లో మార్చమన్నాడు అనుకోండి. సో ఎట్లా చేయాలి, సింపుల్. సో ఈ Cలో ఈ 42 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 42 by 100 ఈజ్ ఈక్వల్స్ టు F minus 32 డివైడెడ్ బై 180. సో ఇక్కడ 100 180 ఉంది. సో మనం ఏం చేయొచ్చు, డివైడెడ్ బై 2 చేసేయచ్చా, అను డివైడెడ్ బై 1 minute. సో 42 divided by 5 is equals to F minus 32 divided by 9. Am I right? అండ్ ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేసేసి F వాల్యూ తెలుసుకోవచ్చు. సో F వాల్యూ సంథింగ్ ఎంతో వస్తుంది. ఇప్పుడు టైం వేస్ట్ ఇదంతా చేసి. సో మీకు అర్థమైంది కదా, కాన్సెప్ట్ అయితే బేసిక్గా అర్థమై ఉంటుంది. అలానే ఇప్పుడు సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్ టు లేకపోతే కెల్విన్ టు సెంటిగ్రేడ్ చాలా సమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే ఇది ఏంటంటే డైరెక్ట్గా ఈ క్వశ్చన్ అడగడు, సెంటిగ్రేడ్ టు ఫారెన్ హీట్ కన్వర్ట్ చేయండి, ఫారెన్ హీట్ టు సెంటిగ్రేడ్ కన్వర్ట్ చేయండి, ఇవంతా డైరెక్ట్గా అడగడు. మనం ఇన్ సమ్స్లోనే సపోజ్ మెటాలిక్ స్ట్రిప్ ఇవన్నీ సమ్స్ వస్తాయి ఫ్యూచర్లో. ఐ మీన్ దానిలోనే వాడు టెంపరేచర్ T1 ఏమో 32 డిగ్రీ సెంటిగ్రేడ్, టెంపరేచర్ T2 ఏమో 273 కెల్విన్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, కన్ఫ్యూజ్ అయిపోతాం. సో అప్పుడు ఏం చేస్తామంటే కెల్విన్ టు సెంటిగ్రేడ్ కానీ లేకపోతే సెంటిగ్రేడ్ టు కెల్విన్ అట్లా మనం కన్వర్ట్ అప్పుడే చేయాలన్నమాట. సో డైరెక్ట్గా క్వశ్చన్ అయితే రాదు, బట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు సెంటిగ్రేడ్ టు కెల్విన్ చాలా ఈజీ. ఏంటంటే ఇప్పుడు సపోజ్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నాడు అనుకోండి, దీన్ని మనం కెల్విన్స్లోకి మార్చాలంటే సింపుల్, ఏం చేయగలదు 20 + 273 చేయాలంటే ఇది ఈక్వల్ టు 293. అలానే కెల్విన్ వాల్యూ వచ్చేసి 283 కెల్విన్, కన్వర్ట్ ఇట్ టు సెంటిగ్రేడ్ అన్నాడు అనుకోండి, ఏం చేయగలదు 283 మైనస్ 283 కెల్విన్ ఇచ్చి దాన్ని సెంటిగ్రేడ్లో కన్వర్ట్ చేయమంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి, లేకపోతే డైరెక్ట్గా మైనస్ 273 చేస్తే సరిపోతుంది. సో అంతే, మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం, విచ్ ఇస్ టైప్స్ ఆఫ్ థర్మోమీటర్. సో గైస్ ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్లోకి వెళ్ళే ముందు ఇది ఒక చిన్న కాన్సెప్ట్ మిగిలిపోయింది, జనరల్ మెథడ్ ఆఫ్ మెజరింగ్ టెంపరేచర్. సో ఇప్పుడు లెట్ x0 బి ఐస్ పాయింట్ ఎట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్, అంతే కదా. సో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఏమంటారు, ఐస్ పాయింట్ అంటారు. సో x100 బి బాయిలింగ్ పాయింట్ ఎట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్, అంతే కదా. అండ్ నెక్స్ట్ xt బి సర్టెన్ టెంపరేచర్ T డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇప్పుడు T అంటే మన టెంపరేచర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే xt మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ డివైడెడ్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఇంటూ 100. అంటే ఇక్కడ T ఈజ్ ఈక్వల్స్ టు xt మైనస్ x0 డివైడెడ్ బై x100 మైనస్ x0 ఇంటూ 100. ఇది ఈ ఫార్ములా యూసేజ్ నేను నెక్స్ట్ వచ్చే దాంట్లో చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్ తెలుసుకుందాం, చాలా ఇంపార్టెంట్. సో టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్. సో మనం బేసిక్గా మనకు తెలుసు ఆల్రెడీ థర్మోమీటర్స్లో మనం మెర్క్యూరీ యూస్ చేస్తాం అనేది, ఎందుకంటే మనకు టెంపరేచర్ ఎక్కువ ఉంటే అదేమో ఎక్స్పాండ్ అవుతుంది, లేకపోతే తక్కువ ఉంటే కాంట్రాక్ట్ అవుతుంది. సో అంతా మీకు తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు మన టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్లో ఫస్ట్ ఏంటంటే లిక్విడ్ థర్మోమీటర్. నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ థర్మోమీటర్.
thermometer. Next, constant pressure gas thermometer. సో మీకు తెలిసే ఉంటుంది వాల్యూమ్ అండ్ ప్రెషర్ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్, అంటే V is proportional, inversely proportional to pressure. సో కాన్స్టెంట్ ప్రెషర్ గ్యాస్ థర్మోమీటర్. ఓకే, అండ్ లాస్ట్ వచ్చేసి రెసిస్టెన్స్ థర్మోమీటర్. సో హ్యాండ్ రైటింగ్ కొంచెం బాగాలేదు, బట్ ప్లీజ్ డోంట్ మైండ్. ఓకే, సో రెసిస్టెన్స్ థర్మోమీటర్. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఎంత ఒకసారి రాసుకోండి. మనం టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్లో నేను ఎట్లా టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేయాలనేసి నేను ఇప్పుడు చెప్తాను. సో గైస్, ఇందాక జనరల్ మెథడ్ ఆఫ్ మెజరింగ్ టెంపరేచర్ చెప్పాను కదా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు లిక్విడ్ థర్మోమీటర్, ఇది ఫస్ట్ టైప్, ఇది సెకండ్ టైప్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. సో ఇప్పుడు ఫస్ట్ టైప్ లిక్విడ్ థర్మోమీటర్లో LT minus L0 divided by L100 minus L0 into 100. అలానే ఇక్కడ సెకండ్ది కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ థర్మోమీటర్. ఇందాక ఏం చెప్పాను, వాల్యూమ్ ఉన్నప్పుడు ప్రెషర్ తీసుకోవాలి, ఎందుకంటే వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. సో ఇక్కడ PT minus P0 divided by P100 minus P0 into 100. ఇక్కడ P అంటే ప్రెషర్. అలానే థర్డ్ దాంట్లో ప్రెషర్ ఉంది కాబట్టి వాల్యూమ్ తీసుకోవాలి. సో VT minus V0 divided by V100 minus V0 into 100. నెక్స్ట్ లాస్ట్ రెసిస్టెన్స్ థర్మోమీటర్. So T temperature is equals to RT minus R0 divided by R100 minus R0. ఓకేనా? సో రాసుకోండి, నేను వీటి సమ్స్ త్వరలో చెప్తాను మీకు. సో గైస్, ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, మ్యాటర్ ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఏంటది? సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. సో ఇప్పుడు మనం సాలిడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ మ్యాటర్. ఎనీథింగ్ విచ్ ఇస్ హ్యావింగ్ ఎ డెఫినెట్ షేప్, సైజ్, వెయిట్, ఏదైనా మ్యాటర్, అది మీకు తెలిసే ఉంటుంది. సో ఫస్ట్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్. సో ఇప్పుడు మనం ఈ లెక్చర్లో సాలిడ్స్ గురించి మాట్లాడుకుందాం. అది కూడా కంప్లీట్గా కాదు, అప్లికేషన్స్ అనేవి నెక్స్ట్ లెక్చర్లో మాట్లాడుకుందాం. దీనిలో ఓన్లీ లీనియర్ ఎక్స్పాన్షన్, ఏరియల్ ఎక్స్పాన్షన్, అలానే వాల్యూమల్ ఎక్స్పాన్షన్. సో ఎందుకంటే ఇప్పుడు ఒక సాలిడ్ మనం తీసుకుంటే దానికి 3 చేంజెస్ ఉంటాయి. ఒకటి లెంత్, అంతే కదా. సో ఎనీ సాలిడ్, ఇప్పుడు బోర్డు ఉంది, దానికి లెంత్ ఉంది, పర్టికులర్ లెంత్ ఉంది, లెంత్. సో నెక్స్ట్ ఏంటి? ఏరియా. ఓకే, ఇప్పుడు ఈ బోర్డు కూడా కొంచెం ఎంతో కొంత ఏరియా అయితే ఉంది. దాని తర్వాత వాల్యూమ్. సో ఇప్పుడు మనం లీనియర్ ఎక్స్పాన్షన్, ఏరియల్ ఎక్స్పాన్షన్ అండ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడుకుందాం. సో దాన్ని థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మ్యాటర్. సో ఏంటది? ఇక్కడి నుంచి మన టాపిక్ చాలా పెద్దది. థర్మల్ ఇప్పటివరకు చెప్పిందంతా జస్ట్ సమ్స్లో ఉపయోగపడతాయి. ఇక్కడి నుంచి చాలా మెయిన్ కాన్సెప్ట్ అనేది ఉంది. సో థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మ్యాటర్. సో 1 minute ఈ బోర్డ్ క్లియర్ చేస్తున్నాను. సో ఇప్పుడు సాలిడ్స్ కదా. సో నా డస్టర్ పాడైపోయింది, ఇప్పుడు చేత్తో తీయాలి ఏదో ఒకట్లే. సో ఇప్పుడు మన సాలిడ్ ఉంది కదా. సో ఫస్ట్ లీనియర్ ఎక్స్పాన్షన్. సో లీనియర్ ఎక్స్పాన్షన్. నెక్స్ట్ ఏంటి? ఏరియల్ ఎక్స్పాన్షన్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి గైస్, ఎంతో కొంత మీకు బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వాల్యూమ్. దీన్ని మనం క్యూబికల్ అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు మనం లీనియర్ ఎక్స్పాన్షన్ని ఆల్ఫాతో డినోట్ చేస్తాం. ఆల్ఫా తెలుసు కదా, గ్రీక్ లెటర్స్, ఆల్ఫా, బీటా, దీన్ని గామా. ఇప్పుడు మనం ఫార్ములాస్లోకి వెళ్ళిపోదాం. సో ఓకేనా, అయిపోయింది వీడియో.
జస్ట్ స్టే ట్యూన్డ్, చూడండి లాస్ట్ వరకు చూడండి. సో గైస్ ఇప్పుడు లీనియర్ ఎక్స్పాన్షన్ లో మనకి లెంత్, సో చెప్పా కదా లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే లెంత్, ఏరియల్ అంటే ఏరియా, నెక్స్ట్ వాల్యూమ్ అంటే వాల్యూమ్. సో ఇప్పుడు లీనియర్ ఎక్స్పాన్షన్ లో ఏంటి లెంత్, సో లెంత్ ఇస్ డినోటెడ్ యాజ్ ఎల్, అంతే కదా, లెంత్ ఇస్ డినోటెడ్ యాజ్ ఎల్. సో ఇప్పుడు మన టెంపరేచర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సో టెంపరేచర్ కాదు మనం క్యాలిక్యులేట్ చేసేది ఆల్ఫా. సో ఆల్ఫా అంటే థర్మల్ ఎక్స్పాన్షన్. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు L2 minus L1 divided by L1 into T2 minus T1. ఓకే, సో దీన్ని మనం ఎట్లా రాయొచ్చు, డెల్టా ఎల్ డివైడెడ్ బై L1 ఇంటూ డెల్టా టీ. ఓకే, సో వాడు క్వశ్చన్లో ఎలా ఇస్తాడంటే వాడు రెండు లెన్స్ ఇస్తాడు అండ్ అట్ డిఫరెంట్ టెంపరేచర్స్ ఇస్తాడు. సో జాగ్రత్తగా వినండి, అట్ డిఫరెంట్ టెంపరేచర్స్. సో ఇప్పుడు మీ టోటల్ చాప్టర్ అంతా కూడా టెంపరేచర్తో మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు టెంపరేచర్ 2 డిఫరెంట్ టెంపరేచర్స్ ఇస్తాడు. సో ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక రాడ్ ఇచ్చాడు అనుకోండి, ఒక రాడ్ ఇచ్చేసి ఒక at 25 degrees centigrade it is having that proper length, at 45 degrees centigrade it is having another length L2 ఇచ్చేసి దాని తర్వాత ఆల్ఫా వాల్యూ ఇస్తాడు అండ్ డిఫరెంట్ బిట్వీన్ ద లెన్స్ ఇస్తాడు అండ్ ఒక లెంత్ ఇస్తాడు. ఆ రెండో లెంత్ ఎలా కనుక్కోవాలంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ రెండో లెంత్ కనుక్కోవచ్చు మనం. సో అర్థమవుతున్నట్టుంది మీకు, మీరు సమ్స్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏంటంటే ఏరియల్ ఎక్స్పాన్షన్. ఇది ఆల్ఫా, నెక్స్ట్ బీటా, నెక్స్ట్ ఏరియల్ ఎక్స్పాన్షన్. సో ఏరియాలో మనకి బీటా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏరియాని దేంతో డినోట్ చేస్తాం, ఏతో డినోట్ చేస్తాం. ఇక్కడ లెంత్ ఎల్, ఇక్కడ అక్కడ ఏరియా, ఇక్కడ ఏ. సో ఇప్పుడు A2 minus A1 divided by A1 into delta T అంటే T2 minus T1 అంటే ఏంటి, డెల్టా A by A1 into delta T. అర్థమైందా? సో దిస్ ఇస్ నోన్ యాజ్ బీటా, బీటా ఫార్ములా ఇది. కొంచెం జాగ్రత్తగా చూడండి, అసలు మార్కర్లో ఇంకా అయిపోయింది గైస్, డోంట్ రియలీ యూనో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ బీటా అయిపోయింది అండ్ ఇప్పుడు మనం గామాకి వెళ్దాం. గామా అంటే ఏంటి, వాల్యూమ్. సో వాల్యూమ్ ఇస్ డినోటెడ్ యాజ్ V. సో ఇక్కడ గామా, సో 1 minute. నెక్స్ట్ గామా, గామా అంటే ఏంటి, గామా అంటే వాల్యూమ్. సో V వాల్యూమ్ ఇస్ డినోటెడ్ విత్ యాజ్ V. సో V2 minus V1 divided by V1 into T2 minus T1 అంటే డెల్టా V డివైడెడ్ బై V1 into డెల్టా T. అండ్ ఇప్పుడు అసలైన ఉంది, ఆల్ఫా ఆల్ఫా ఈజ్ టు బీటా ఈజ్ టు గామా ఈజ్ ఈక్వల్స్ టు 1 ఈజ్ టు 2 ఈజ్ టు 3. అంటే బీటా ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆల్ఫా, గామా ఈజ్ ఈక్వల్స్ టు 3 ఆల్ఫా. సో కొన్నిసార్లు ఏం చేస్తాడంటే క్వశ్చన్స్లో వాడు అక్కడ ఏరియా కనుక్కోమని చెప్పేసి వాడు ఆల్ఫా వాల్యూ ఇస్తాడు. అప్పుడు మనకి డౌట్ వస్తుంది, అరే ఏంట్రా ఆ ఏరియా అంటే బీటా కదా, ఇప్పుడు మనం ఎట్లా చేయాలి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్ఫా 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు బీటా. అప్పుడు ఏం చేయాలి, ఆ ఉన్న ఆల్ఫాని 2తో మల్టిప్లై చేయాలి. 2తో మల్టిప్లై చేస్తే బీటా వస్తుంది. బీటా వస్తే అక్కడ డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్. సో మనం ఇప్పుడు మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి, తప్పకుండా. సో కామెంట్ చేస్తే నేనేం చేస్తానంటే, సో నెక్స్ట్ వీడియో నుంచి మీ కామెంట్స్ పిక్ చేసుకుని మీకు ఏమైనా అంటే ఏమైనా క్లియర్గా కావాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేయబోతున్నానంటే మనకి అప్లికేషన్స్ ఇన్ సాలిడ్ ఉంటాయి అన్నమాట. సో సాలిడ్స్లో ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో, ఫర్ సపోజ్ పెండులం క్లాక్ చెప్పా కదా ఇందాక, మెటల్ టేప్, సో చాలా అప్లికేషన్స్ ఉంటాయి, ఒక 5 అప్లికేషన్స్ ఉంటాయి, అన్నీ మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫర్ మోర్ అండ్ మోర్ వీడియోస్ ఇప్పటి నుంచి. అండ్ ఇప్పుడు మా కాలేజ్లో కూడా ఇదే చాప్టర్ జరుగుతుంది. సో మాకు ఇప్పుడు మేము లిక్విడ్స్ ఎండ్లో ఉన్నాము. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఓకేనా, బాయ్.